గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మన ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. ఇంతకుముందు సౌమ్య ఛానల్ అని ఉండేది కదా, దాన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్ కింద చేంజ్ చేశాను. ఎందుకు అని అడగచ్చు. ఎందుకంటే ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉంటే కొంచెం ఫాస్ట్గా ఐడెంటిఫై అవుతుంది. సో అందుకోసం నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను. సో ఈరోజు అయితే నేను 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో చూసేద్దామా అవేంటో. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ నూడిల్స్ సాలెడ్, ఆర్ దీన్నే ఇంకొక పేరు ఏమని పిలుస్తారంటే నూడిల్స్ బేల్ అని పిలుస్తారు. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్లీ మనం ఒక బౌల్ కానీ లేదంటే ఒక కడాయి కానీ తీసుకొని అందులో మ్యాగీని కానీ లేకపోతే నూడిల్స్ని కానీ తీసుకుని క్రష్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, నేనైతే క్రష్ చేసేసి పెట్టుకున్నాను మొత్తం అంతా. సో దీన్ని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. సో ఐ హోప్ ఈ రెసిపీ చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో మనం బయట రెస్టారెంట్స్కి కానీ లేదంటే చాట్ బండార్స్ దగ్గరికి కానీ వెళ్ళి జంక్ ఫుడ్ లాంటివి ఏమీ తినే అవకాశం లేదు కదా. సో ఇంట్లోనే ఇట్లాంటివి ప్రిపేర్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా చిన్నపిల్లలకి తినడానికి. సో అది కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేసిన వెంటనే ప్లేట్ తీసుకుని క్లోజ్ చేయాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఒక చిన్న సైజ్ ఆనియన్ అండ్ టొమాటో తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్న దాంట్లో యాడ్ చేయాలి. సో దీని టేస్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే మనం బయట బేల్పూరి తింటాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. సో బేల్పూరి అంటే నార్మల్గా మరమరాలతో చేస్తారు కదా, సో ఇక్కడ వాటి ప్లేస్లో మనం నూడిల్స్ అనేవి ఫ్రై చేసుకుని వేసుకుంటాము. సో ఆనియన్స్, టొమాటో అండ్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కారం కూడా తీసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా తీసుకోవాలి కారం మీ టేస్ట్కి తగినట్టు. అండ్ నెక్స్ట్ అట్లాగే మీ ఇంట్లో ఏమైనా చాట్ మసాలాస్ అలాంటివి ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేనట్టయితే రెడ్ చిల్లీని దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని డ్రాప్స్ లెమన్ యాడ్ చేసుకోవాలి. సో వన్స్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్పూన్తో మిక్స్ చేసిన దానికన్నా. సో ఇదండి, ఫైనల్గా మన ఫస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను చూపించబోయే సెకండ్ ఐటమ్ ఏంటంటే కిట్ క్యాట్ కోల్డ్ కాఫీ అండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. కోకో పౌడర్ మామూలుగా బయట షాప్స్లో దొరుకుతుంది, ఏ షాప్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుంది, కిరాణా షాప్స్లో. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి స్పూన్తో. సో ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకొని అందులో 3 or 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఒక 2 కప్స్ చల్లటి పాలు యాడ్ చేయాలి. సో చల్లటి పాలు యాడ్ చేసిన తర్వాత అందులో 3 కిట్ క్యాట్ స్టిక్స్ అనేవి యాడ్ చేయాలి. సో నెక్స్ట్ అందులోనే ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న కాఫీ మిక్చర్ కూడా యాడ్ చేసి బాగా బ్లెండ్ చేయాలి. అంతే అండి, మన కిట్ క్యాట్ కోల్డ్ కాఫీ ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఇది ఒక గ్లాస్లోకి తీసుకుని దానిపైన మీకు కావాలనుకుంటే మళ్ళీ కిట్ క్యాట్ని చిన్న చిన్న పీసెస్ కింద ఇరిపి యాడ్ చేసుకోవచ్చు దానిపైన. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేయాలి కదా. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.